నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ ఉపాధి హక్కు పథకం రాష్ట్రాభివృద్ధికి వరం. ఉపాధి కూలీలను ఉపాధి శ్రామికులుగా పిలవాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ సభకు పకడ్బందీ ఏర్పాట్లు. నిరంతర సమీక్షలతో మంత్రి నారాయణ బిజీ. ఘనంగా జరిగిన మేడే వేడుకలు, పార్టీ పతాకాల ఆవిష్కరణలు, కేంద్రం కార్మికుల హక్కులను కాలరాస్తుందని ధ్వజమెత్తిన నేతలు. రాజధాని పునఃనిర్మాణం వైభవంగా నిర్వహిస్తాం. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గళ్లా మాధవి సమీక్ష. పలు జిల్లాల స్థానిక సంఘాల ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశం. కూటమి ప్రభుత్వం అవినీతి అరాచక పాలన సాగిస్తోందని విమర్శ. ఏపీలో నేటి నుండి సువర్ణ అధ్యాయం. బీజేపీ నేతల ధీమా వ్యక్తం. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో సమ్మర్ క్యాంప్. తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి, మేయర్ నాని, కమిషనర్ శ్రీనివాసులు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వరం లాంటిదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మేడే సందర్భంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ లో ఉపాధి హామీ పథకం శ్రామికులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు 75 లక్షల మందికి సొంత ఊరిలోనే ఉపాధి పొందుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. పల్లె పండుగలో భాగంగా 377.37 కోట్లతో 21,000 గోకులాలు నిర్మించినట్లు తెలిపారు. మేడే సందర్భంగా మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఉపాధి హామీ పథకం శ్రామికులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి కూలీలను ఉపాధి శ్రామికులుగా పిలవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, మద్యాన్ని ఏరులై పారించి పేదలు శ్రామికుల కష్టాన్ని దాచుకున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక అయిపోయింది. ఉపాధి హామీ పథకం దాదాపు 46,94,000 కుటుంబాలు, 75,23,000 మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో 23 లక్షల పని దినాలు కల్పించాం. 5,10,000 కుటుంబాలకి 100 రోజుల పని కల్పించాం. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 10,669 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. అందులో 6,194 కోట్ల రూపాయలు కేవలం వేతనాలకే. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభం కోసం ప్రధాని మోదీ నేడు రాష్ట్రానికి రానున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన సభలో పాల్గొని దాదాపు 48,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పనులు పూర్తి అయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. మంత్రులు పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన ప్రతి రైతుని ఈ సభకు ప్రత్యేకంగా ఆహ్వానించామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు నారాయణ వివరించారు. అమరావతి రాజధానిలో ఉండే ఈ క్యాపిటల్ సిటీలో ఉండే 29 గ్రామాల ప్రజలను స్వయంగా ఇన్వైట్ చేయాలని ఒక్కొక్క విలేజ్ నుంచి 4-5 రైతులు పిలిపించాం. దాదాపు 150 మంది రైతులతో 2 గంటల సేపు ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళందరూ కూడా చెప్పారు, నా తరఫున మీరందరూ ఊర్లోకి పోయి 29 గ్రామాల్లో ఉండే 1,00,000 మంది ప్రజల్ని ఇన్వైట్ చేయండి, నేనే స్వయంగా ఇన్వైట్ చేస్తున్నట్టుగా. అంటే ముఖ్యమంత్రి గారు రైతులు అంటే వాళ్ళు త్యాగం చేసి కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. అందుకని ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళని పిలిచి యాక్చువల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తారు. ఇది ఒక కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం. రాష్ట్రం యొక్క
కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను మోదీ ప్రభుత్వం దోచిపెడుతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు విమర్శించారు. గుంటూరులో మేడేను ఘనంగా నిర్వహించారు. రేగుల రాఘవయ్య భవన్లో నిర్వహించిన ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఏఐటియుసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ నుంచి నగరంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్మిక చట్టాలను తొలగించి లేబర్ కోడ్లను అమలు చేస్తూ కార్మికుల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని ముప్పాళ్ల ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు మాల్యాద్రి, అంజుబాబు, సురేష్, ముఠా కార్మిక నాయకులు పాల్గొన్నారు. 18 గంటలు 16 గంటలు శ్రమ దోపిడీ జరిగేటువంటి దానికి వ్యతిరేకంగా 8 గంటల పనిదినం కావాలని 1886లో చికాగోలో జరిగినటువంటి ఒక మహత్తర కార్మిక వర్గంలో ఆనాటి ప్రభుత్వం దారుణమైన దమనకాండ చేసింది, రక్తసిక్తమైంది. అందులోంచి ఉద్భవించిందే ఎర్ర జెండా. ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి. కేంద్రంలో కార్మికుల కోసము, రైతుల కోసము మేమున్నామని చెప్పేటువంటి నరేంద్ర మోడీ పాలన 11వ సంవత్సరం నిండుతూ ఉంది. నిజ వేతనాలు తగ్గిపోతున్నాయి, ధరలు పెరిగిపోతున్నాయి, సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి నేడు ప్రధాని మోదీ రానున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే గళ్లా మాధవి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, బీదా చంద్రశేఖర్ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడారు. మే 2న జరగబోయే అమరావతి పునర్నిర్మాణ సభ నభూతో న భవిష్యత్ అనే విధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి సుమారు 60,000 మంది సభకు రానున్నారని వెల్లడించారు. వారికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్, భోజనం, మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని లేకుండా చేయాలనే కుట్ర జరిగిందన్నారు. జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. ప్రజలంతా అమరావతిలో జరిగే మోదీ సభకు వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ సభ మోడీ గారి చేతుల మీద నభూతో నభో భవిష్యత్ అనే విధంగా భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం ఒక మైలురాయిగా నిలిచిపోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నారు. దాదాపు స్వచ్ఛందంగా 60,000 పైచిలుకు ప్రజలు వస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, భోజన సౌకర్యాలు కానీ అటు అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని పార్టీ యంత్రాంగం మొత్తం కూడా, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి మనం చూసాము. ఎన్నో కలలతో ఈ అమరావతిని అన్ని రాజధానుల కంటే ధీటుగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కన్న కలల్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా మన రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తుంది. అడుగడుగున ఇచ్చిన హామీలతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు రాజధాని ఏర్పాటుకు కూడా ముందు అడుగు వేసి ఏ అసౌకర్యాలకి ప్రజలు గురవ్వకుండా చూసుకునే విధంగా ఒక కార్యాచరణని రూపొందించి బస్ రూట్ల దగ్గర నుంచి అన్నపానాదుల మనకి అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి పార్కింగ్ దగ్గర నుంచి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మరి వేసవి కాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా వచ్చేలాగా చూసేందుకు అందరం కూడా సంసిద్ధమై ఉన్నాం. అశోక్ నగర్ లో సిపిఎం ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్రం 4 లేబర్ కోడ్లను తెచ్చిందని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. పని గంటల తగ్గింపు కోసం చికాగో నగరంలో జరిగిన పోరాట దినమే మేడే అని అన్నారు. అశోక్ నగర్లో జరిగిన మేడే వేడుకల్లో సిపిఎం నేత నికల్సన్ సిపిఎం పతాకాన్ని ఆవిష్కరించారు. సుందరయ్య చిత్రపటానికి లక్ష్మణరావు, సత్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా. 1886లో అమెరికా దేశంలో చికాగో అనే నగరంలో పని గంటలు తగ్గించాలి అని కొన్ని వేల మంది కార్మికులు ప్రదర్శన చేశారు. ఆ రోజుల్లో కార్మికుడు 16 గంటలు పనిచేసేవాడు, 14 గంటలు పనిచేసేవాడు. శ్రమకి తట్టుకోలేక చచ్చిపోతూ ఉండేవాళ్ళు. సో ఆ 16 గంటలు 14 గంటలు తగ్గించాలి. ఆ పోరాటాలు అన్నిటి వల్లే ఈరోజు మనం 8 గంటలు పనిచేస్తూ ఉన్నాం. అలా జరుగుతున్న క్రమంలో ఆ రోజు జరుగుతున్నటువంటి ప్రదర్శన మీద పోలీసులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపితే అనేక మంది కార్మికులు చచ్చిపోయారు. ఆ అప్పటి నుండి ఈ మేడే అబ్జర్వ్ చేయబడుతుంది. అనేక మంది త్యాగాల ఫలితంగానే ఈరోజు మనకు 8 గంటల పనిదినం అనేది సాధించుకోవడం జరిగింది. అనేక హక్కులు పోరాటాల ద్వారా సాధించుకుంటే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు హక్కులను కాలరాచి తిరిగి పాత పద్ధతిలో ప్రవేశపెట్టే పద్ధతిలోకి వస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేసి మన హక్కులను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ నందు సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎమ్మెల్యే గళ్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గళ్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్విమ్మింగ్, బాస్కెట్బాల్, టెన్నిస్, స్కేటింగ్, యోగా లాంటి పలు ఆటల్లో పిల్లలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దీనికి విశేష స్పందన లభించిందని, 420 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. నెల రోజుల పాటు జరిగే ఈ కోచింగ్ క్యాంపులో నైపుణ్యం కలిగిన ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లాల్ వజీర్, డిఎస్ఆర్, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, మీరావలి, శ్రీకాంత్, మన్నవ వంశీ, రాయపాటి అమృతారావు, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి 30 రోజులు కూడా చక్కగా పిల్లలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ హాలిడేస్ మొత్తం కూడా ఫిట్గా హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాము. ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకొచ్చిన జిఎంసి అండ్ అదేవిధంగా నగర మేయర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంకా ఈ స్టేడియంలో మరిన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా జిమ్ ఎక్విప్మెంట్, అదేవిధంగా ట్రాక్ అండ్ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి స్పోర్ట్స్ ఎరేనా ఏదైతే ఉందో అది లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి మనకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇట్లా గౌరవ మేయర్ గారు కొత్తగా ఎలక్ట్ కాబడ్డారు. వారి యొక్క మరి సూచనలు సలహాలు తీసుకొని రాబోయే రోజుల్లో గుంటూరులో చాలా మంచి స్పోర్ట్స్కి సంబంధించి, గేమ్స్కి సంబంధించి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో చక్కటి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇదంతా కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ తెప్పించి ఈ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ జిమ్ అతి తొందరలో ప్రారంభించాలని చెప్పి మీ అందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇది బ్రహ్మాండమైన వాతావరణం, ఈ యొక్క వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఇంకా మరలా రీమోడిఫై చేయించి ఎక్కడైతే నైట్ ఈ వాకింగ్ హాల్ కూడా కొన్ని చోట్ల లైటింగ్ లేదు. ఈ లైటింగ్ ఏమేం చేయాలి, ఏమేమి మీకు ఇక్కడ అవసరం ఉందో కూడా గౌరవ సభ్యులు ఉన్నారు, దీంట్లో చాలామంది కమిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారికి అట్లాగే కమిషనర్ గారికి సూచనలు చేసి మీరు అతి త్వరగా ఇదంతా కూడా మళ్ళీ రీఫైన్ చేసుకొని బ్రహ్మాండమైన స్టేడియంలో బ్రహ్మాండమైన జిమ్ ఎక్విప్మెంట్తో కూడా రానున్న కాలంలో ఇది బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో నేటి నుంచి సువర్ణ అధ్యాయం మొదలవుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన అమరావతి రాజధాని పునః నిర్మాణం కోసం ప్రధాని మోదీ అమరావతికి రానున్నారని వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా
వైసీపీ అరాచక పాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. 49,000 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం హామీతో పలు సంస్థల నుంచి రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పట్టిన శని అని విమర్శించారు. శుక్రవారం అమరావతిలో జరగనున్న ప్రధాని మోదీ పర్యటనకు విశేషంగా ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, కుమార్ గౌడ్, వైవి సుబ్బారావు, పాలపాటి రవికుమార్, జితేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అభివృద్ధి దిశలో వెళ్తున్నటువంటి రాష్ట్రాన్ని పాడు చేసినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పునర్నిర్మాణం చేసుకుంటూ పునర్జీవనం చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, మహిళలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కోట్లాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇవాళ రాజధానిని ఒక అంతర్జాతీయ స్థాయి రాజధానిగా, సమ్మిళితమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి రాజధానిగా నిర్మించుకున్న క్రమంలో భాగంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రేపొద్దున ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. గత పాలకులు ఏదైతే అంతకుముందు జరిగినటువంటి నిర్మాణాలని చెడుదో పక్కదో పట్టించారో వాటన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి కోసం సుమారుగా 48,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 49,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కొత్తగా జరిగేటటువంటి శంకుస్థాపనలు ఆ అమరావతి ప్రాంతంలో జరగబోతా ఉంది. అమరావతి రాజధానికి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపనలు, ఓపెనింగ్లు, వాటి దృష్ట్యా రేపు అమరావతి రాజధానికి వస్తున్నారు వారు. అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తుంది. అందులో భాగంగా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధానికి వచ్చి దాదాపు 1,00,000 కోట్ల చిల్లర ఓపెనింగ్లు కానీ శంకుస్థాపనలు కానీ ఇవన్నీ చేస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ముందుకు తీసుకెళ్తుంది. బీఆర్ స్టేడియం వద్ద మేడే వేడుకలు జరిగాయి. బీఆర్ స్టేడియం ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు. యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జంగాల మేడే విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో మేడా హనుమంతరావు, అరుణ్ కుమార్, మంగా శ్రీనివాసరావు, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మిక సంఘం భారీ స్థాయిలో అత్యంత ఉత్తేజంగా మేడే పర్వదినాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మేడే సందర్భంగా ఆటో రంగం నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వాలు ఆటో కార్మికుడిని దోచుకోవటం తప్ప ఆటో కార్మికుడి సంక్షేమానికి ఏమాత్రం ఉపయోగపడలేదనేది జగన్ ఎరిగిన సత్యం. ఈ చలానాల రూపంలో, ఫైన్ల రూపంలో, రకరకాల రూపాల్లో దోపిడీ చేస్తూ ఉన్నారు. కనీసం ఆటో కార్మికుడికి ₹1 కనీసం సహాయం చేసేటటువంటి స్థితిలో ఈ ప్రభుత్వాలు లేవు. అందుకని రాబోయే రోజుల్లో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలని, ఆటో కార్మికుల పిల్లల చదువులకి సహాయపడాలని, ఆటో కార్మికులకు నివేశన స్థలాలు ఇవ్వాలని, ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ మేడే సందర్భంగా దీక్ష పూర్తా ఉంది. 139వ మేడే సందర్భంగా గుంటూరులో అరుణ పతాకాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. అదేవిధంగా నగరంలో ఉన్న మిర్చియార్డ్ వద్ద జీజీహెచ్ ఆటో స్టాండ్, జీజీహెచ్ అంబులెన్స్ స్టాండ్, రైల్వే ఆటో స్టాండ్, బీఆర్ స్టేడియం ఆటో స్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమాల్లో జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, అధ్యక్షులు అకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. బస్టాండ్ సమీపంలోని సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద మేడేను ఘనంగా నిర్వహించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిపిఐ జెండాను కార్మిక సంఘ నాయకులు చినా అంజనేయులు, సురేష్ ఆవిష్కరించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు కార్మిక సంఘాలు నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాయని అన్నారు.
బీఆర్ స్టేడియంలో సమ్మర్ క్యాంపు ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరిగే ఈ క్యాంపును ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. క్రీడాకారులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బీఆర్ స్టేడియంలో నెల రోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంపును ఆయన ప్రారంభించారు. దాదాపు 20 క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇవ్వనున్నారు. మే 31 వరకు జరిగే ఈ క్యాంపును ఔత్సాహికులైన క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గత ప్రభుత్వంలో బీఆర్ స్టేడియం నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు అన్ని విధాల స్టేడియంను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మీరావలి, ఎల్లావుల అశోక్, డిఎస్డిఓ నరసింహారెడ్డి, ఈరిసాయి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి సమ్మర్ క్యాంప్స్ పిల్లల కోసం పెట్టినా కూడా పే అండ్ ప్లే అనే పేరుతో వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్యమైనటువంటి క్రీడా మైదానాలన్నింటిలో కూడా 50 సెంటర్స్ని ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా దాదాపు 100 నుంచి 200 మంది పిల్లలకి సమ్మర్ కోచింగ్ క్యాంప్స్తో పాటు 20 గేమ్స్లో వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ముఖ్యమైనటువంటి స్కూల్స్ ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్స్ లేకపోవడంతో పిల్లలకు క్రీడలకు దూరం అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సమ్మర్ క్యాంప్స్లో ఇటువంటి క్యాంప్స్ ఏర్పాటు చేసి పిల్లల్లో స్పోర్ట్స్ పట్ల అవగాహన. మేయర్ కోవెలముడి రవీంద్రను తూర్పు నియోజకవర్గ జనసేన నాయకులు కలిసి అభినందించారు. డివిజన్లలోని సమస్యల పరిష్కారంకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తెస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మేయర్ తెలిపారని కార్పొరేటర్ సంకూరి శ్రీను తెలిపారు. కూటమి ప్రభుత్వంలో గుంటూరు కార్పొరేషన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. డివిజన్లలోని సమస్యల పరిష్కారంకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తెస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మేయర్ తెలిపారని కార్పొరేటర్ సంకూరి శ్రీను తెలిపారు. కూటమి ప్రభుత్వంలో గుంటూరు కార్పొరేషన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మన తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్ ప్రెసిడెంట్లు, జనసేన ప్రెసిడెంట్లు అందరూ కూడా మన గౌరవనీయ మేయర్ గారు కలవడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి డివిజన్లో ఉన్న మన సమస్యల్ని మన జన సైనికులు అందరూ కలిసి ఎవరి డివిజన్లో వాళ్ళు చక్కగా పొద్దున్నే తిరుగుతూ వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి ద్వారా, మేయర్ గారి ద్వారా మన డివిజన్ సమస్యల్ని చేయించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మేయర్ గారు కూడా ఒక ఇన్సూరెన్స్ మన జన సైనికులకు ఇచ్చాడు. మీరు డివిజన్ సమస్యలు ఉంటే నా నోటీస్ తీసుకురండి, నేను కూడా చేసి పెడతానని ఆయన సానుకూలంగా స్పందించాడు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాల స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం జగన్ చర్చించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతుందని జగన్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల వారికి సకాలంలో పథకాలు చేరువయ్యాయని, ఇప్పుడు ఏ పథకం ఎవరికి అమలు చేస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికార బలంతో అర్హత లేకపోయినా స్థానిక సంస్థల్లో దౌర్జన్యాలకు పాల్పడి అధికారాన్ని కైవసం చేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తక్కువ రోజుల్లోనే ప్రజా వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూటకట్టుకుందన్నారు. ఒక గొప్ప కార్యక్రమం మన హయాంలో జరిగితే ఈరోజు చంద్రబాబు హయాంలో రైతుకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. ఆయన ఇస్తానన్నది మోసంగా మిగిలిపోయింది. మన హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా అందే కార్యక్రమం మన హయాంలో ఉంటే ఈరోజు రైతన్నలకు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా రైతన్నకు తయారు చేశాడు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఈ క్రాపింగ్ అనేది కనపడకుండా పోయింది. మొత్తానికి రైతన్న పంట పండిస్తే రైతన్న పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అని అంటే, రైతన్నకు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక దినోత్సవ వేడుకలు జీఎంసీ శానిటరీ శ్రామికుల మధ్య ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు శానిటరీ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఎండనక వాననక చలిలో 365 రోజులు శ్రమ చేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ శానిటరీ కార్మికులందరూ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు. మానవతా సెక్రటరీ కె సతీష్ కార్పొరేట్ విద్యాలయాల్లో విద్యా హక్కు చట్టం ద్వారా లభించిన 25% ఉచిత సీట్లను శానిటరీ శ్రామికులు ఉపయోగించుకోవడానికి అనుకూలంగా వారిలో అవగాహన కల్పించాలని తెలిపారు. మానవతా డైరెక్టర్స్ చావా శివాజీ, లక్ష్మీ సామ్రాజ్యం, డాక్టర్ కల్పన, సైకం శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ తిరుపతి రెడ్డి, సిహెచ్ వాసు తదితరులు పాల్గొన్నారు. 5% కార్పొరేట్ స్కూల్స్ లో ప్రైవేట్ అంటే పేదవాళ్ళకి సీట్స్ ఇస్తున్నారు సార్. మన వర్కర్స్ అందరూ పిల్లలకు కూడా అంటే ఇప్పుడు అడ్మిషన్స్ టైం జరుగుతుందండి. అప్లికేషన్స్ అప్లై చేస్తే కనుక ఏమీ లేకుండా వీళ్ళకి అంటే చైతన్య నారాయణ వాటిల్లో మంచి స్కూల్స్ లో వస్తుంది సార్. ప్రధాని మోదీ నేడు రాజధాని అమరావతికి రానున్నారు. రాజధాని పునఃనిర్మాణ పనుల శంకుస్థాపన కోసం ప్రధాని రానున్న నేపథ్యంలో కార్పొరేషన్ ఉద్యోగి అచ్చయ్య వినతులతో కూడిన బోర్డును పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అభ్యర్థించారు. ఏపీపై వరాల జల్లు కురిపించాలని కోరారు. కేంద్రమే రాష్ట్రాన్ని విడగొట్టిందని, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అచ్చయ్య ప్రాధేయపడ్డారు. శంకుస్థాపనకి అమరావతి రాజధాని నిర్మాణానికి వస్తున్న ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. ప్రధానమంత్రి గారు ఆదుకుంటారని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది లేదు. అమరావతి రాజధాని చేసి చిరస్థాయిగా మీ పేరు నిలబెడతారని దేవుడి సాక్షిగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం. ఈ ఒకసారి రేపు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టి ప్రధానమంత్రి గారు శాంక్షన్ చేస్తే ప్రజలందరూ కూడా సంతోషపడతారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహామనిషి సర్దార్ కాసు వెంగళరెడ్డి అని ఉడా మాజీ చైర్మన్ వణుకూరి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సర్దార్ కాసు వెంగళరెడ్డి విగ్రహం వద్ద గురువారం జరిగిన కాసు వెంగళరెడ్డి 45వ వర్ధంతి సభలో శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాజ్యసభ సభ్యునిగా, ల్యాండ్ మార్కెటింగ్ బ్యాంక్ చైర్మన్ గా ఆయన బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని అన్నారు. దేశంలోనే పేద ప్రజలకు ఓ సొంతింటి కల నిజం చేయటానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు సర్దార్ కాసు వెంగళరెడ్డి అని సభలో పాల్గొన్న పలువురు నాయకులు నివాళులర్పించారు. సభలో కాంగ్రెస్ నాయకులు గుదిబండ వెంకటప్పారెడ్డి, కామినేని శ్రీనివాస్, నరసింహారెడ్డి, నూతలపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే ఏ విధంగా అయితే జరుపుకుంటున్నాం మనము, అదేవిధంగా కార్మిక కర్షకులకి ఈరోజు ఎంత ఇంపార్టెంటో నాటి రాజకీయాల్లో వెంగళరెడ్డి గారు అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన విషయం నేటి తరానికి తెలియజేయవలసిన అవసరం ఉంది. వెంగళరెడ్డి గారు ఆ రోజు గ్రామీణ ప్రాంతం నుంచి మరి అనేక గ్రామాలకి ఫండ్స్ లేని సమయంలో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా, ల్యాండ్ మార్కెటింగ్ బ్యాంక్ చైర్మన్గా ఉండి తను అనేక గ్రామాల్లో రైతులకి మరి కావాల్సిన సబ్సిడీస్ అన్నీ కూడా లోన్ ఫెసిలిటీస్ కానివ్వండి, విత్తన సబ్సిడీ కానివ్వండి, ఎరువుల సబ్సిడీని కానివ్వండి ఇచ్చి, అదేవిధంగా నాడు మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టు తీసుకొచ్చే విషయంలో కానివ్వండి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వెంగళరెడ్డి గారిని నేటి తరం గుర్తుంచుకోవాలని. మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థాన నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పాదయాత్రలో భాగంగా గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి 1001 కొబ్బరికాయలు కొట్టారు.
అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు శేఖర్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం అవ్వాలని డేగల ప్రభాకర్ ఆకాంక్షించారు. రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి ప్రపంచంలోనే అద్భుతంగా తయారవుతుందని ప్రభాకర్ పేర్కొన్నారు. అనంతరం శేఖర్ మాట్లాడుతూ రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమంలో ఎలాంటి అడ్డంకులు జరగకుండా ఉండేందుకు 5 ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి 5,000 కొబ్బరికాయలు కొట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కొనకళ్ల సత్యం, యోగి, శ్రీనివాసరావు, వర్మ తదితరులు పాల్గొన్నారు. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అమరావతికి మెండుగా ఉండాలని, ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి నగరంగా అమరావతి తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ మన గుంటూరు నగరంలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి గుడి నుంచి పట్టాభిపురం రామాలయం మీదుగా శ్రీ గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి వద్దకు చేరుకోవడం జరిగింది. ప్రతి దేవాలయంలో 1001 కొబ్బరికాయ కొట్టి 5 దేవాలయాల్లో 5,005 కొబ్బరికాయలు కొట్టి నిర్ణయించుకొని పాదయాత్రగా శ్రీ వెంకటపాలెం చేరుకొని మోడీ గారికి కృతజ్ఞత తెలియజేద్దామని చెప్పి కృతజ్ఞత పాదయాత్ర చేపట్టడం జరిగింది. దీనికి ప్రజలందరూ ఆశీస్సులు కావాలి. కొబ్బరికాయలు 1001 కొబ్బరికాయలు కొట్టి అది దిగ్విజయంగా పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉండాలి, ఏరియా అంతా సస్యశ్యామలంగా ఉండాలి, దాన్ని బ్రహ్మాండంగా రేపు ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పేసి కాలినడకన మరి ఆయన వైసీపీ జిల్లా కార్యాలయంలో మేడేను నిర్వహించారు. ఆటో వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మేడే వేడుకల్లో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆటో వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గతంలో ఆటో వర్కర్లకు సంవత్సరానికి 10,000 రూపాయలు జగన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఈనాడు ఆటో కార్మికులపై నిరంతరం ఫైన్లు విధిస్తూ వేధిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు ఏసోబు, శ్రీను నాయక్, బుజ్జిబాబు, సత్యం, రహంతుల్లా, మీరా తదితరులు పాల్గొన్నారు. మేడే అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ దినం. ఇది కార్మికుల శక్తిని, కార్మికుల యొక్క శ్రమని దోపిడీ కాకుండా వారికి అండగా ఉండేటటువంటి పొలిటికల్ పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ఉంటుంది. ఈ రోజున మేడే రోజున అనేక మంది కార్మికులు ఈ రోజున వాళ్ళ ఇంట్లో పండగలా వాతావరణం చేసుకుంటూ ఉన్నారు. అయితే కార్మికులు, కర్షకులు అనేటువంటి 2 వినాదాలతోటి ప్రపంచం ముందుకెళ్తూ ఉంది. అందుకని ముఖ్యంగా మేడే రోజున మా సోదరుడు పవన్ నాయకత్వంలో ఈ రోజున గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇదివరకు ఆటో కార్మికులకి జగనన్న ఆధ్వర్యంలో ఒక ఆటో కార్మికుడికి సంవత్సరానికి ఒక 75,000 రూపాయల ఆటోతో కలిపి పిల్లల ఫీజు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆటో డ్రైవర్ అనేది ఒక కేసు తోటికి పల్ల. ఈరోజు రోడ్డు మీద అడుక్కి కేసు కొడుతున్నారు. ఇదివరకు 330 రూపాయలు జగన్ గారి గవర్నమెంట్లో, ఈరోజు 1,730 రూపాయలు నో పార్కింగ్లో కేసు కొడుతున్నారు. ఇలాగే ఆటో కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా పిల్లల ఫీజు కానీ ఏదైనా, ఇవాళ నేను ఆటో కార్మికుడు, నేను ఇవాళ రోజు నా పిల్ల ఫీజు సీటు కొడితే బీటెక్లో రాత్రి ఫోన్ చేసి పిల్లకి ఫీజు పడలేదు, హాస్టల్ ఫీజు కట్టాలి, ఎగ్జామ్ రాపియం బీటెక్ అన్నారు. మేడే సందర్భంగా గుంటూరు జిల్లాలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హిందూ కాలేజ్ వద్ద మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఉద్యోగి నరసింహారావుచే పతాకావిష్కరణ గావించారు. ఈ కార్యక్రమానికి మురళి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కార్యదర్శి భాష మేడే ప్రాముఖ్యత మరియు పోరాటాల్లో అసువులు బాసిన ఎందరో త్యాగదనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సలహాదారు కిషోర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మార్పు చేసే విధానాన్ని మానుకోవాలని హెచ్చరించారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ఎన్ఎస్యుఐ నిరసన చేపట్టింది. విభజన హామీల అమలులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన ప్రధాని మోడీ రాష్ట్రానికి ఎలా వస్తారని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం ప్రశ్నించారు. సూపర్ 6 హామీల అమలు నుంచి తప్పించుకునేందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని విమర్శించారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడికి యత్నించిన
బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కరీం డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారు భారతదేశంలో యువతకు ముమ్మాటికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాం. నిందితులను కఠినంగా శిక్ష పడేంత వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI ఎన్ని పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారు ఏం ముఖం పెట్టుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. టీఎన్యూఎస్ లాఫింగ్ క్లబ్ మరియు మహిళా స్వచ్ఛంద జేఏసీ ఆధ్వర్యంలో DEO కార్యాలయంలో మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పారిశుద్ధ్య మహిళలను సత్కరించారు. అనంతరం మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు లంకా మాధవి మాట్లాడుతూ మహిళా పారిశుద్ధ్య కార్మికురాళ్లకు ఆదివారం సెలవు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకిషోరి, సంధ్య, రత్న, సుబ్బాయమ్మ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి కుమార్తె ఆళ్ల యామిని విద్యాధరి 10వ తరగతిలో 600కి 594 మార్కులు సాధించిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు కొణితల నాగబాబు అభినందనలు తెలిపి ఆశీస్సులు అందజేశారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.